చంచల్గూడ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను మాజీ మంత్రుడు సబితా ఇంద్రారెడ్డి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే బాల్క సుమన్పై కేసులు పెట్టారని ఆరోపించారు సబితా ఇంద్రారెడ్డి. ప్రజల పక్షాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ నిలదీశారు. సింగరేణిలో జరుగుతున్నటువంటి అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. అక్కడి కార్మిక సోదరుల కోసం ప్రశ్నించినందుకు ఈరోజు సుమన్ని జైల్లో పెట్టేసి కేసు పెట్టేసి ఈరోజు పెట్టిన సందర్భం తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ముఖ్యంగా సింగరేణిలో ఈ ప్రభుత్వం వచ్చినాక, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక జరుగుతున్న అవినీతి అక్రమాల మీద ప్రశ్నిస్తున్నందుకు ఈరోజు తట్టుకోలేక జైలు పంపించడం. ఇదే కాదు, మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లలో, కేతన్పల్లి మున్సిపల్ ఎలక్షన్స్లలో కూడా మెజార్టీ వచ్చింది. ఎట్లాగైనా మెజార్టీని ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ ఫోటోలో వాళ్ళ ఖాతాలో వేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అనే ఉద్దేశంతో ఆ రోజు కూడా ఒక కేసు పెట్టి లోపలికి పంపించిన సందర్భం చూస్తున్నాం. ఈరోజు సింగరేణిలో ఉన్న అక్కడున్న కార్మిక సోదరుల కోసం అక్రమాలు జరుగుతూ ఉన్నాయని ప్రశ్నిస్తున్న సందర్భంలో ఈరోజు మరొకసారి దాన్ని డైవర్ట్ చేయాలనే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. జరిగిందా? చిన్న పిల్లగా గిరిన ఏడపడరే అంటే ఇంత విచ్చలుడిగా భయము భక్తి లేకుండా ఓట్లకు వచ్చే దానిలో ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో కూడా, రిమైండ్ రిపోర్ట్లో కూడా జడ్జి గారు మరి ఎవరు మర్డర్ చేసిందా అని అడుగుతారు కదా అని కూడా భయం లేకుండా మర్డర్ అని రాయడం, రకరకాల సెక్షన్లు పెట్టడం. సెక్షన్లు పెడతారు, ఎందుకు పెడతారు? 10 ఏళ్ళు పెడతారా? 2 ఏళ్ళు పెడతారా? మా అంటే పెడితే 2 రోజులు పెడతారు, 2 ఏళ్ళు పెడతారు, అంతే కదా. కానీ గొంతు బంద్ చేస్తే అందరు బంద్ అయిపోతారు. సింగరేణిలో ఏమనుకుంటారు ఆలోచన చేయాలి.